25 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాలకు కేంద్రం కేసీఆర్. తెలంగాణకు సర్వనామం విశేషణం ఆయనే. ఎవరికి దక్కనంత చెక్కు చెదరని ప్రజాభిమానం సొంతం. ఎవరి ప్రసంగమైనా కేసీఆర్ ప్రస్తావన లేకుండా పూర్తి కాదు. ఆయన పేరెత్తకుండా మాట్లాడలేని స్థితిలో పార్టీలు, నేతలు. నాడు నేడు రేపు తెలంగాణకు రక్షకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆరే. 2.5 దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో నిరూపితమైన సత్యమిది. కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కేసీఆర్ మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే అంతకన్నా పెద్ద సంచలనం. తెలంగాణలో ఇప్పుడు ఉద్యమం లేదు, బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు. అయినా రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ చుట్టే పరిభ్రమిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోని విషమ పరిస్థితిని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే తీవ్రమైన ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నది. అదే సమయంలో గతంలో ఏ ప్రతిపక్ష పార్టీకి దక్కని గౌరవాన్ని అతి స్వల్ప కాలంలోనే ప్రజలు బీఆర్ఎస్కి ఇస్తున్నారు. గులాబీ పార్టీకి ప్రజాదరణ చెక్కు చెదరలేదని ఇటీవలి పరిణామాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రం దాకా, చంద్రబాబు మొదలుకొని వైఎస్ వరకు, రోషయ్య నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా నిత్యం పూజలు కొట్టే నాయకులు, వ్యక్తులు, సంస్థలు అందరికీ కేసీఆర్ సబ్జెక్ట్. మార్కెట్ పరిభాషలో ద మోస్ట్ సేలబుల్ ప్రోడక్ట్. ఎన్నికల రాజకీయాల్లో బీఆర్ఎస్ అప్రహితహత విజయాలు సాధించిన, ఆఖరి అంచుల దాకా వెళ్ళి ఆగిపోయినా, అసలు పోటీయే చేయకపోయినా కేసీఆర్ పేరెత్తకుండా రాజకీయం పూట గడవని రోజు లేదు. 2001లో బీఆర్ఎస్ను స్థాపించి 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటాన్ని నడిపినప్పుడు ఆయనలోని ఉద్యమకారులు ప్రళయకాల రుద్రిల్లా మెరిశాడు. తెలంగాణను సాధించి అనతి కాలంలోనే దేశమే గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినప్పుడు ఆయనలోని పాలకుడు ప్రభాత సూర్యుడిలా వెలిగాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న, మౌనంగా అన్ని గమనిస్తున్నా ఆయనలోని తుఫాను ముందరి ప్రశాంతతను తలపిస్తున్నాడు. అందుకే యావత్ తెలంగాణ కేసీఆర్ వైపే చూసింది, చూస్తున్నది, చూస్తుంది కూడా. ఉద్యమంలో లక్షల మెదళ్లను కదిలించిన, తూటాల వంటి మాటలతో మర ఫిరంగులను పేల్చిన, తెలంగాణ హక్కుల కోసం పట్టు సడలకుండా ఉక్కు పిడికిలతో కొట్లాడిన ప్రభుత్వాధినేతగా, జన బాహుల్యానికి సంక్షేమాన్ని అందించిన పాలకుడిగా ప్రగతిలో ప్రమాణాలు నిలిపిన కేసీఆరే. గడచిన 25 ఏళ్లే కాదు, భవిష్యత్తు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణగా స్థిరపడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 1.8% ఓట్లతో అధికారానికి దూరమైన, ఆ తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును సాధించలేకపోయినా, తెలంగాణ హక్కుల రక్షణల విషయంలో రాజీ లేని పోరుకెరటం కేసీఆర్ అన్నది ఆయనతో విభేదించే వాళ్ళు సైతం అంగీకరించే నిజం. 4 దశాబ్దాల క్రితం ఎన్టీ రామారావు టీడీపీని ప్రారంభించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కొత్త నాయకత్వం పుట్టింది. ఆ సమయంలోనూ తెలంగాణ నుంచి ఎదిగి వచ్చిన నాయకుల్లో కొరవడిన తెలంగాణ ఆత్మకు బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ ప్రాణ ప్రతిష్ఠ చేసిండు. గులాబీమయమైన 25 ఏళ్ల ప్రయాణంలో తెలంగాణ ఆత్మ, స్థానిక స్పృహ నిండిన కొత్త నాయకత్వాన్ని కేసీఆర్ అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల అపరిచితులు అనేక మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. జనరల్ స్థానాలు సైతం ఎస్సీ, ఎస్టీలకిచ్చి వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కేసీఆర్ పరిచయం చేసిరు. అలాగే 2014, 2018 ఎన్నికల్లోనే కాదు, ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లోనూ అనేక మంది నవ యువకులను చట్ట సభలకు తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు, ఇప్పుడు కూడా తెలంగాణకు కేసీఆర్ సర్వనామం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ప్రగల్భాలు పలికి ప్రతిసారి
ఆర్థిక సర్వేల రూపంలోనో, పరిశ్రమలు ఐటీ రంగాల ఉత్పత్తుల సృష్టి రూపంలోనో, స్వచ్ఛ గ్రామాల రూపంలోనో, స్టార్టప్ల రూపంలోనో కేసీఆర్ కీర్తి ఆకాశమంత ఎత్తున మెరుస్తూనే ఉన్నది. విభ్రమతో దేశం శిరస్సు ఎత్తి దర్శిస్తున్నది. గర్వంగా చెప్పుకునే వారికైనా, గర్వం తలకెక్కిన వారికైనా ఆయన పేరెత్తకుండా రోజు గడవదు తెలంగాణలో. నేషనలో, లోకలో, పార్టీ లీడరో, క్యాడరో, ఎన్నికలైనా ఎన్నేళ్ళైనా ఆయన పేరెత్తకుండా రాజకీయం నడవదు తెలంగాణలో. సకల జనహిత పథకాలైన, సంక్షేమ కార్యక్రమాలైన ఆయన ఆనవాళ్ళు లేకుండా ముందుకేగవు తెలంగాణలో. పండగైనా, ఫంక్షన్ ఏదైనా, బరాత్ అయినా, దావత్ అయినా ఆయన పాట మోగకుండా ధూమ్ధాం పూర్తి కాదు తెలంగాణలో. నలుగురు కూడిన నవ్వే వేళలా, నలుగురు కలిసి నడిచే దారుల, సంబరాల్లో అయినా, సందర్భమేదైనా ఆయన పేరు తలవకుండా ఉండలేదు తెలంగాణ. అందుకే నిన్న, నేడు, రేపు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. తెలంగాణ తప్ప వేరే ఏది ఆశించని ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజలు తప్ప మరెవర్నీ లెక్క చేయని మొండోడు, తెలంగాణ ప్రగతి తప్ప మరేది పట్టించుకోని పాలకుడు, తెలంగాణ ప్రయోజనాలు తప్ప మరేది పట్టని పరిరక్షకుడు, స్వాప్నికుడు, సాధకుడు, సాహసికుడు. ఆయన తెలంగాణ రూపు మార్చిన బాపు, దగాపడిన జాతిని దాస్య విముక్తం చేసిన జాతిపిత. హ్యాపీ బర్త్డే కేసీఆర్.